2023 అక్టోబర్ 11న పాకిస్తాన్లోని పంజాబ్లో అదొక సాధారణ ఉదయం. కానీ ఆ ఉదయం చరిత్రగా మారుతుందని ఎవరికీ తెలియదు. పఠాన్కోట్ దాడికి సూత్రధారి షాహిద్ లతీఫ్ అతని సోదరుడు మసీదు నుంచి బయటకొస్తున్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడే ఉన్నట్లుండి బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ముందొచ్చి ఆగారు. వాళ్ళు తుపాకులు గురిపెడతారు. తర్వాత కొన్ని సెకండ్లలో జరిగిన దృశ్యం మొత్తం పాకిస్తాన్ వణికించింది. 2016లో భారతదేశంలో నెత్తురు పారించిన వ్యక్తి అతను. పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడికి కుట్ర పన్నింది అతనే. ఈరోజు ఆ వ్యక్తి తన సొంత దేశంలో మృత్యు ముందు నిలబడ్డాడు. షాహిద్ లతీఫ్ ఎన్నో ఏళ్లపాటు భారతదేశ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. కానీ పాకిస్తాన్లో మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. 2023 నాటికి ఆట పూర్తిగా మారిపోయింది. పద్ధతులు, వ్యూహాలు కూడా మారాయి. దాడి చేసిన వాళ్లకు ఖచ్చితంగా దెబ్బ పడుతుందనే సందేశం స్పష్టంగా వెళ్ళింది. ఈ వీడియోలో షాహిద్ లతీఫ్ పూర్తి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గుజరావాలా నుంచి కాశ్మీర్ వరకు అతని ప్రయాణం, పఠాన్కోట్ దాడి ప్రణాళిక గురించి అర్థం చేసుకుందాం. సరిహద్దు దాటకుండానే భారతదేశం తన అతిపెద్ద శత్రువును అతని ఇంట్లోనే మట్టుబెట్టిన నిశ్శబ్ద ఆపరేషన్ ఎలా జరిగిందో చూద్దాం. ఇది పగ, వ్యూహం, అలాగే నవభారతానికి సంబంధించిన కథ. పాకిస్తాన్లోని గుజరావాలా నగరంలో షాహిద్ లతీఫ్ జన్మించాడు. అతని చిన్ననాటి జీవితం గురించి పెద్దగా సమాచారం లేదు. 1990వ దశకం మొదట్లో కాశ్మీర్లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి. ఆ సమయంలోనే మొదటిసారిగా భద్రతా దళాల రికార్డ్స్లో షాహిద్ లతీఫ్ పేరు నమోదైంది. 1993లో షాహిద్ లతీఫ్ కశ్మీర్ లోయలో చొరబడ్డాడు. ఆ సమయంలో సరిహద్దులు దాటి వస్తున్న ఉగ్రవాదం వేగంగా పెరుగుతోంది. కశ్మీర్ చేరుకున్న తర్వాత అతను ఆయుధాల అక్రమ రవాణా మొదలుపెట్టాడు. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెచ్చి ఉగ్రవాదులకు అందించేవాడు. అంతేకాకుండా కాశ్మీరీ యువతను రెచ్చగొట్టడం ప్రారంభించాడు. వాళ్లకు తప్పుడు కళలు చూపించి ఉగ్రవాద మార్గంలో నెట్టేవాడు. కానీ ఈ పరిస్థితి ఎక్కువ కాలం నిలవలేదు. 1994లో భారత భద్రతా దళాలు షాహిద్ లతీఫ్ను అరెస్ట్ చేశాయి. అతని మీద ఉగ్రదాడికి సంబంధించిన ఎన్నో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. విచారణ తర్వాత అతన్ని జైలుకు పంపారు. ఆ అరెస్ట్ అతని కథకు ముగింపు కాదని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. అదొక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. భారతదేశ జైల్లో గడిపిన కాలం షాహిద్ లతీఫ్ జీవితంలో అత్యంత కీలకమైందిగా మారింది. జైలు గోడల మధ్య అతని ఆలోచనలు మరింత తీవ్రంగా మారాయి. అదే సమయంలో అతనికి మసూద్ అజహర్తో పరిచయం ఏర్పడింది. మసూద్ అజహర్ ఆ తర్వాత జైషే మహమ్మద్ అనే ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. జైలు లోపల ఆ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళు. అక్కడి నుంచే షాహిద్ లతీఫ్ భవిష్యత్తు ప్రయాణం ఖరారైంది. జైలు జీవితం అతన్ని మార్చలేకపోయింది. పైగా మరింత ప్రమాదకరమైన వ్యక్తిగా తయారు చేసింది. 1999లో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన IC-814 విమానాన్ని హైజాక్ చేశారు. ఉగ్రవాదులు ఆ విమానాన్ని కాందహార్ తీసుకువెళ్లి భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. మసూద్ అజహర్ మరికొంతమంది ఉగ్రవాదుల్ని విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అప్పుడు ఉగ్రవాదులు ఇచ్చిన జాబితాలో షాహిద్ పేరు కూడా ఉంది. కానీ అతన్ని వదిలిపెట్టడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. మసూద్ అజహర్ విడుదలైన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. షాహిద్ లతీఫ్ మాత్రం జైల్లో ఉన్నాడు. దాదాపు 16 ఏళ్ల పాటు అతను భారతీయ జైల్లో బందీగా ఉన్నాడు. 2010లో శిక్షణ పూర్తయ్యాక భారత ప్రభుత్వం అతన్ని పాకిస్తాన్కు పంపింది. పాకిస్తాన్ వెళ్ళగానే షాహిద్ లతీఫ్ నేరుగా జైషే మొహమ్మద్లో చేరాడు. ఇన్నేళ్ల జైలు జీవితం, మసూద్ అజహర్తో ఉన్న పరిచయం అతనికి సంస్థలో ఉన్నత స్థానాన్ని కల్పించింది. ఆ ఉగ్ర సంస్థలకు అతను లాంచింగ్ కమాండర్గా మారాడు. లాంచింగ్ కమాండ్ అంటే ఉగ్రవాదులను భర్తీ చేయడమే ప్రధాన బాధ్యత. వాళ్లకు శిక్షణ ఇప్పించాలి. ఆ తర్వాత సరిహద్దులు దాటించి భారతదేశంలోకి పంపాలి. 2015 డిసెంబర్ 31 రాత్రి 4 ఉగ్రవాదులు సరిహద్దు దాటారు. వాళ్ళు రహస్యంగా భారతదేశంలోకి ప్రవేశించారు. చీకటిని ఆసరాగా చేసుకుని 4 ఉగ్రవాదులు ఒక కార్ డ్రైవర్ను తుపాకీతో బెదిరించారు. ఆ కారును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు పఠాన్కోట్ ఎయిర్ బేస్ వైపు బయలుదేరారు. ఆ ఉగ్రవాదులు రాత్రి చీకటిని, చుట్టూ ఉన్న గడ్డిని ఉపయోగించుకుని ఎయిర్ బేస్ లోపలికి చొరబడ్డారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. వాళ్ళు 11 అడుగుల ఎత్తైన గోడను ఎక్కడానికి నైలాన్ తాడును వాడారని చెబుతారు. లోపలికి ప్రవేశించిన తర్వాత వాళ్ళు దట్టమైన పొదల్లో దాక్కున్నారు. 2016 జనవరి 2న ఉదయం సుమారుగా 3 గంటల 30 నిమిషాలకు దాడి మొదలైంది. ఒక్కసారిగా తుపాకీ పేలుళ్ల శబ్దాలు మారుమోగాయి. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. గ్రెనేడ్లు కూడా విసిరారు. ఆ ప్రాంతమంతా భయంకరంగా మారింది. భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఈ పోరాటం దాదాపుగా 80 గంటల పాటు కొనసాగింది. చివరికి ఉగ్రవాదులందరూ చనిపోయారు. కానీ ఈ ఆపరేషన్లో 7 భారత భద్రతా సిబ్బంది కూడా అమరులయ్యారు. దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడి వెనుక షాహిద్ లతీఫ్ మెదడు పనిచేసిందని విచారణలో స్పష్టమైంది. అతనే ఉగ్రదాడులకు ఆదేశాలిచ్చాడు.
ఆయుధాల సరఫరా, మార్గాల గురించి సమాచారం, అలాగే ప్రతి చిన్న అడుగు అతని ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఈ దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ప్రధానమంత్రి స్థాయి చర్చలు కూడా నిలిచిపోయాయి. నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. షాహిద్ లతీఫ్ భారతదేశపు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరాడు. 2022లో భారత ప్రభుత్వం ఉపా చట్టం కింద అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. అయినా సరే అతను పాకిస్తాన్లో స్వేచ్ఛగా ఉన్నాడు. 2023 వచ్చేసరికి పరిస్థితులు మారడం మొదలైంది. భారతదేశం కొత్త వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదుల్ని గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా ఒక్కొక్కరిగా మట్టుపెట్టడం మొదలైంది. ఢిల్లీ నుంచి ఆదేశాలు వెళ్లేవి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాదులు హత్యకు గురయ్యేవాళ్లు. దీంతో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్లో భయం. ఎన్నో ఏళ్లుగా స్వేచ్ఛగా తిరిగిన వాళ్ళు ఇప్పుడు బంకర్లలో దాక్కుంటున్నారు. చాలామంది ఉగ్రవాదులు సహాయం కోసం ఐఎస్ఐ తలుపు తట్టారు. ఆ తర్వాత ఏఎస్ఐ కూడా అప్రమత్తమైంది. కొంతమంది పెద్ద ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం మొదలుపెట్టింది. ఇక భారతదేశం ముందున్న తదుపరి లక్ష్యం షాహిద్ లతీఫ్. కానీ ఈ లక్ష్యం అంత సులభం కాదు. షాహిద్ లతీఫ్ జైషే మొహమ్మద్లో ముఖ్య సభ్యుడు మాత్రమే కాదు, ఐఎస్ఐ భద్రతలో కూడా ఉన్నాడు. అతన్ని చంపడం అంటే ఒక పెద్ద నెట్వర్క్ను ఛేదించడం. లతీఫ్కు ఆయుధాలు సరఫరా చేసే మార్గం కూడా అంత సులభం కాదు. అతనికి బంగ్లాదేశ్ నుంచి తుపాకులు వచ్చేవి. ఈ నెట్వర్క్లో ఒక ముఖ్యమైన పేరు మొహమ్మద్ ఉమైర్. అతను బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్కు ఆయుధాలను అక్రమంగా పంపేవాడు. కానీ అతను నేరుగా షాహిద్ లతీఫ్కు తుపాకులు ఇచ్చేవాడు కాదు. మొహమ్మద్ ఉమైర్ ముందుగా పాకిస్తాన్లోని పెద్ద గ్యాంగ్స్టర్లకు ఆయుధాలు ఇచ్చేవాడు. వాళ్లే ఆ తర్వాత షాహిద్ లతీఫ్కు తుపాకులు పంపేవారు. భారత గూఢచర సంస్థ రాకు ఈ నెట్వర్క్ గురించి సమాచారం తెలిసింది. అప్పుడు వాళ్ళు నేరుగా దాడి చేసే బదులు తెలివిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. కొంతమంది భారతీయ ఏజెంట్లు బంగ్లాదేశ్ చేరుకుని మహమ్మద్ ఉమైర్ను పట్టుకున్నారు. మొదట్లో ఉమైర్ భయపడ్డాడు. కానీ ఆ తర్వాత అతనికి ఒక ఆఫర్ వచ్చింది. తన పరిచయాలను ఉపయోగించి షాహిద్ లతీఫ్ ఎక్కడున్నాడో చెబితే చాలా డబ్బిస్తామని రా ఏజెంట్స్ చెప్పారు. మహమ్మద్ ఉమైర్కు డబ్బు మీద ఆశ ఎక్కువ. అతను ఎక్కువగా ఆలోచించకుండా భారతదేశానికి సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మహమ్మద్ ఉమైర్ తన శక్తినంతా ఉపయోగించాడు. అతను పాకిస్తాన్లోని గ్యాంగ్స్టర్లతో మళ్లీ సంబంధాలు పెట్టుకున్నాడు. ఎలాగోలా షాహిద్ లతీఫ్ ఖచ్చితమైన స్థావరాన్ని కనుక్కున్నాడు. పాకిస్తాన్ పంజాబ్లోని దస్కా ప్రాంతంలో షాహిద్ లతీఫ్ నివసిస్తున్నాడని తెలిసింది. ఈ ప్రాంతం సియాల్కోట్ దగ్గర ఉంటుంది. భద్రతాపరంగా ఇది చాలా సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారు. మహమ్మద్ ఉమైర్ మనుషులు నిరంతరం షాహిద్ లతీఫ్ మీద నిఘా పెట్టారు. అతను ఎప్పుడు బయటకు వస్తాడు, ఎక్కడికి వెళతాడు, ఎవరితో ఉంటాడు, ఇలా అన్నీ తెలుసుకున్నారు. ఈ వార్తలన్నీ నెమ్మదిగా భారత గూఢచర సంస్థ రాకు చేరాయి. నిఘాలో ఒక విషయం స్పష్టమైంది. షాహిద్ లతీఫ్ ఎప్పుడూ తన వెంట 2 రక్షకులను పెట్టుకుంటాడని, అంటే బాడీగార్డ్స్. అతను ఎక్కడికి ఒంటరిగా వెళ్లేవాడు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని బహిరంగంగా చంపడం దాదాపు అసాధ్యం. కానీ నిఘా సమయంలో ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. షాహిద్ లతీఫ్ ప్రతి ఉదయం సియాల్కోట్లోని నూరీ ఏ మదీనా మసీదుకు వెళ్లేవాడు. మసీదు బయట వరకు అతనికి బాడీగార్డ్స్ అతనితోనే ఉండేవారు. కానీ లోపల నమాజ్ చదవడానికి వెళ్లేటప్పుడు మాత్రం సింగిల్గా వెళ్లేవాడు. ఆ సమయంలో మాత్రమే షాహిద్ పూర్తిగా ఒంటరి. ఇదే సరైన అవకాశమని రా భావించింది. ఈ ఆపరేషన్ను బయట నుంచి కాకుండా లోపల నుంచి పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. మహమ్మద్ ఉమైర్ను పాకిస్తాన్ పంపాలని నిర్ణయించారు. డబ్బు కావాలంటే అతనే స్వయంగా ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని అధికారులు చెప్పారు. రా సంస్థ ఎందుకు అలా చేసిందో ముందు ముందు తెలుస్తుంది. కానీ మహమ్మద్ ఉమైర్ డబ్బు ఆశతో అన్నీ అంగీకరించాడు. అక్టోబర్ 8న మహమ్మద్ ఉమైర్ పాకిస్తాన్కు బయలుదేరాడు. ప్రణాళిక చాలా స్పష్టంగా ఉంది. అక్టోబర్ 9న షాహిద్ లతీఫ్ మసీదు వెనుక ద్వారం నుంచి బయటకు రాగానే కాల్చి చంపాలి. 2023 అక్టోబర్ 9 ఉదయం 2 షూటర్లు మసీద్ దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళు మసీదు వెనుక ద్వారం దగ్గర వేచున్నారు. సమయం గడుస్తున్నా షాహిద్ లతీఫ్ బయటకు రాలేదు. వాళ్ళు చాలాసేపు చూశారు. అప్పుడే మహమ్మద్ ఉమైర్ మనుషుల్లో ఒకరు ఒక దృశ్యాన్ని గమనించారు. షాహిద్ లతీఫ్ తన బాడీగార్డ్స్తో కలిసి ముందు ద్వారం నుంచి బయటకు వెళ్ళాడు. ముందు ద్వారం దగ్గర పోలీసుల కాపలా ఉంటుంది. అక్కడ ఎలాంటి దాడి చేసినా నేరుగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. నిజానికి ఆ రోజు ఏ కారణం చేతనో మసీదు వెనుక గేటు మూసేశారు. ఈ చిన్న మార్పు మొత్తం ప్రణాళికను దెబ్బతీసింది. అక్టోబర్ 9 నాటి ఆపరేషన్ పూర్తిగా విఫలమైంది. షూటర్లు ఏం చేయకుండా వెనుదిరిగారు. దాంతో మహమ్మద్ ఉమైర్ చాలా భయపడ్డాడు. ఇప్పుడు తన ప్రాణాలకే ప్రమాదం ఉందని అతను భావించాడు. కానీ భారతీయ ఏజెన్సీలు అతన్ని మోటివేట్ చేశాయి. ఆట ఇంకా ముగిసిపోలేదని వాళ్ళకు తెలుసు. ఆ తర్వాత దాడి తేదీని మార్చారు. కొత్త తేదీగా 2023 అక్టోబర్ 11ను ఖరారు చేశారు. ఈసారి ప్రణాళికను మరింత జాగ్రత్తగా అమలు చేశారు. ఎందుకంటే అప్పటికి ఒక తప్పు జరిగిపోయింది. ఇప్పుడు మరో తప్పు చేయడానికి ఆస్కారం లేదు. అక్టోబర్ 11 ఉదయం షాహిద్ లతీఫ్ రోజులాగే నూరీ ఏ మదీనా మసీద్లోకి వెళ్ళాడు. కానీ ఆ రోజు ఒక మార్పు జరిగింది.
అతను ఒంటరిగా లేడు, అతనితో పాటు అతని సోదరుడు కూడా ఉన్నాడు. మసీదు బయట మహమ్మద్ ఉమైర్కు చెందిన 2 షూటర్లు బైక్ మీద వచ్చున్నారు. అవసరమైతే వెంటనే పారిపోవడానికి వీలుగా ఆ బైక్ను స్టార్ట్ చేసి ఉంచారు. మహమ్మద్ ఉమైర్ తన మరో 2 మనుషులు మసీదు లోపలికి పంపాడు. షాహిద్ లతీఫ్ ఏ గేట్ నుంచి బయటకు వస్తున్నాడో కనుక్కోమని. మహమ్మద్ ఉమైర్ స్వయంగా దగ్గరలోని ఒక భవనంలో దాక్కుని పరిస్థితులన్నీ గమనించాడు. కాసేపటికి నమాజ్ పూర్తయింది. షాహిద్ లతీఫ్ అతని సోదరుడు వెనక గేట్కు వెళుతున్నారు. లోపల ఉన్న 2 మనుషులది గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళు ఈ సమాచారాన్ని బయటకు పంపారు. 2 షూటర్లు రెడీ. ఆ సంకేతం రాగానే బైక్ మీద ఉన్న 2 షూటర్లు వేగంగా మసీదు వెనుక గేటు దగ్గరకు చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి షాహిద్ లతీఫ్ అతని సోదరుడు బయటకొచ్చారు. వాళ్ళు తమ బాడీగార్డ్స్ వైపు నడవడం మొదలుపెట్టారు. ఉన్నట్లుండి బైక్ మీద ఉన్న 2 షూటర్లు వాళ్ళ ముందు నిలబడ్డారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వరుసగా కాల్పులు జరిపారు. అక్కడ వాతావరణం అంతా గందరగోళంగా మారింది. బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ వాళ్ళ వైపు వచ్చారు. కానీ కొన్ని సెకండ్లలోనే అంతా ముగిసిపోయింది. షూటర్లు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పరారయ్యారు. షాహిద్ లతీఫ్ అతని సోదరుడి శరీరంలోకి చాలా బుల్లెట్లు వెళ్ళిపోయాయి. వాళ్ళిద్దరూ అక్కడికక్కడే పడిపోయారు. కొద్ది క్షణాల్లోనే చనిపోయారు. ఈ విధంగా భారతదేశపు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తన సొంత దేశంలోనే మట్టిలో కలిసిపోయాడు. షాహిద్ లతీఫ్ను చంపిన తర్వాత మహమ్మద్ ఉమైర్ అతని అనుచరులు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు కథలో మరో మలుపు. పాకిస్తాన్ పోలీసులు ఐఎస్ఐ అప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు తమ పూర్తి బలంతో మహమ్మద్ ఉమైర్ కోసం వేట మొదలుపెట్టారు. నిజానికి పాకిస్తాన్ భద్రతా దళాలు అప్పటికే మహమ్మద్ ఉమైర్ కోసం తీవ్రంగా వెతుకుతున్నాయి. ఏదో పెద్ద సంఘటన జరగబోతోందని వాళ్లకు ముందే ఉప్పందింది. నిజానికి షాహిద్ లతీఫ్ స్థావరం తెలుసుకోవడానికి ఉమైర్ చాలామంది పాకిస్తానీ నేరస్తులతో సంబంధాలు పెట్టుకున్నాడు. షాహిద్ లతీఫ్పై దాడి జరగడానికి ఒకరోజు ముందు వాళ్లలో ఒక నేరస్తుడిని పాకిస్తాన్ పోలీసులు వేరే నేరం కింద పట్టుకున్నారు. షాహిద్ లతీఫ్ జాడ చెప్పినందుకే తనను అరెస్ట్ చేశారని ఆ వ్యక్తి భయపడ్డాడు. ఆ తీవ్రమైన భయంతో అతను పోలీసులకు మహమ్మద్ ఉమైర్ గురించి మొత్తం చెప్పేశాడు. అక్కడి నుంచి పాకిస్తానీ పోలీసులకు ఐఎస్ఐకి మహమ్మద్ ఉమైర్ గురించి పూర్తి సమాచారం దొరికింది. దాంతో వాళ్ళు అతని వెంటపడ్డారు. షాహిద్ లతీఫ్ హత్య తర్వాత ప్రణాళిక ప్రకారం మహమ్మద్ ఉమైర్ అతని మనుషులు లాహోర్ విమానాశ్రయం వైపు బయలుదేరారు. దారిలో వాళ్ళు జరిగిన విషయమంతా భారత గూఢచార సంస్థకు చేరవేశారు. కానీ ఇక్కడ అతిపెద్ద మలుపు చోటు చేసుకుంది. రా సంస్థ కావాలనే పాకిస్తాన్ పోలీసులకు మహమ్మద్ ఉమైర్ ఉన్న ప్రదేశం గురించి సమాచారం ఇచ్చింది. నిజానికి మహమ్మద్ ఉమైర్ పోలీసులకు దొరికిపోవాలని భారతదేశం అతన్ని పాకిస్తాన్కు పంపింది. భారతదేశంలో ఉగ్రవాదం సృష్టించడానికి ఆయుధాలు సరఫరా చేసేది ఈ ఉమైరే. ఈ విధంగా భారతదేశం ఒకే దెబ్బకు 2 లక్ష్యాలను ఛేదించింది. కొన్ని నెలల తర్వాత పాకిస్తాన్ ఒక పెద్ద ప్రకటన కూడా చేసింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఒక విలేకరుల సమావేశం పెట్టాడు. షాహిద్ లతీఫ్ హత్య వెనుక భారత గూఢచార సంస్థ రా హస్తం ఉందని వాళ్ళు అందులో ఆరోపించారు. మహమ్మద్ ఉమైర్ను భారతదేశమే నియమించుకుందని వాళ్ళ ఆరోపణ. భారతదేశం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక బాధ్యత తీసుకోలేదు. కానీ శత్రువులకు ఇవ్వాల్సిన సందేశం మాత్రం స్పష్టంగా ఇచ్చింది.